నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో స్పీడ్ అవుతుంది టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది నా బైకే ఎక్కాబంటే ఇక బ్రేకే వద్దంటుంది నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్ పిలవచ్చు మీకు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా పర్లేదు మీరు ఎవరు పిలుద్దాం అనుకున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాగమణి ఆవిడంటే మీకు చాలా కోపం కదా ఓకే నాగమణి గారు ప్లీజ్ కమ్ రండి మేడం నాగమణి గారు ఎవరండి ఇంతకి మీరేనండి నాగమణి గారు అంతలా నవ్వుతూ అబ్బాబ్బా నాగమణి గారికి ఒకసారి గట్టిగా వేసుకోండి ఆంటీ కూతుర అమ్మో అప్సర ఆంటీ కూతుర అమ్మో అప్సర ముహూర్తం సాంగ్ పెడితే పెట్టగానే అందరూ అన్నిసార్లు ఆంటీ అంటే ఆవిడ ఫీల్ అవుతున్నారు రా ఓకేనా థ్యాంక్ యూ మీరు ఎవరు నేమ్ చెప్తారు సుజాత 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 గారికి ఒకసారి గట్టి క్లాప్స్ అండి సుజాత గారు కూడా ఒకసారి రెడీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఆడియో సుజాత గారు కొంచెం నవ్వుతురండి పర్లేదు కోపంగా వస్తున్నారు మీరు అనుకున్నారు కదా ఎవరినో ఒకరు పిలవాలి కదా అని ఒక పేరు అనుకున్నారు కదా చెప్పేయండి నాగమణి గారు ఆవిడ పేరు నాగమణి నాగమణి అంటే అమ్మ మీ పేరు దేవి దేవి గారు వేణి వేణి గారు జ్యోతి జ్యోతి గారు రుద్ర రుద్ర గారు సుజాత సుజాత గారు మణి ఇందాక ఏదో అన్నారు ఓకే ఈ మేడం గారి పేరు వచ్చి లక్ష్మీమణి అండి ఓకేనా అలా అంటే ఇందాక పేరు మార్చుకున్నారు మీ పేరమ్మా లక్ష్మణి లక్ష్మి గారు కొంచెం దగ్గరగా ఉండండి అలా వెనక్కి వెళ్ళిపోండి చెప్తాను మీకు డ్యాన్స్ వచ్చండి మాకు కూడా కావాల్సినది చేయొద్దు ఓకేనా మనం ఏం చేద్దామంటే డ్యాన్స్ Catch it,
తీసి కాలరు ఎగరేస్తే అరే వసూల్ 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 పైసా వసూల్ అరే వసూల్ 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 పైసా వసూల్ నే అడుగెడితే షో మొదలెడితే అరే గుడ్డీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూల్ 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 పైసా వసూల్ అరే వసూల్ 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 పైసా వసూల్ పైసా వసూల్ కన్ను కొడితే డాలర్స్ దుల్ల కొడితే దీనార్స్ రెచ్చ కొడితే వచ్చి పడతాయి రష్యన్ రూల్స్ సైడ్ ఇస్తే సైలెన్స్ నిద్రకొస్తే వైలెన్స్ అడ్డగోలు వ్యాపారానికి తెరా కట్టేసి నే నిలబడితే నే కలబడితే అరే అంతందుకు నా కట్టౌట్ కన్నబడితే అరే వసూల్ 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 పైసా వసూల్ అరే వసూల్ 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 పైసా వసూల్ సార్ మీకు సపోర్ట్ గా కావాలంటే ఇంకో కపుల్ కూడా పిలవచ్చు అండి. ఇక్కడ ఉన్న వాళ్ళ కపుల్ ఎవరైనా పర్లేదు, ఒకరిని పిలవచ్చు. ఎవరిని పిలితే ఒకసారి అలా చూస్తే మీకు కనిపిస్తారు కపుల్స్. చూడండి ఎవరున్నారు, ఎవరున్నా నాకు కూడా తెలియదు సార్, మీరు చెప్తే పిలుస్తాను. నేను సార్ లక్ష్మి చిన్ని. లక్ష్మి గారు ఎక్కడండి? లక్ష్మి గారు ఎక్కడున్నారు? లక్ష్మి గారు ఎందుకు చప్పట్లు కొట్టకూడదు? ఏమైనా మొక్కు పెట్టుకున్నారా? అంటే వచ్చే వరకు ఒక చప్పట్లు కొట్టట్లేదు, ఏం కొట్టట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మి గారు ప్లీజ్ కమ్. ఆడియో థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఏదైనా అనుకోండి మేడమ్స్, మీరేమో తెలియదు కానీ సార్స్ అయితే మాకు అసలు మెరిసిపోతున్నారు ఇవాళ, అసలు ఎక్కడ కూడా తగ్గట్లేదు. థ్యాంక్ యూ సార్. మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 33 ఇయర్స్ అవుతుందండి. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. సార్ అప్పట్లో మీకు పెళ్లి చూపులు జరిగాయి అంటే 33 ఇయర్స్ బ్యాక్ జరిగాయి. ఫస్ట్ మేడం గారిని పెళ్లి చూపులో చూడగానే మీరు ఏమనుకున్నారు? ఓకే 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 అంటే సార్ గారి గుండెల్లో గంట మోగింది. ఓకే మేడం, బావగారిని చూడగానే మీకేమనిపించింది? నిజంగా హ్యాండ్సమ్ గానే ఉన్నారండి. ఓకే సార్, మీ పేరు? రామలింగేశ్వరం. సార్ మీకు మ్యారేజ్ అయ్యి 35 ఇయర్స్ 35 ఇయర్స్ అవుతుందండి. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? మ్యారేజ్. అరేంజ్ మ్యారేజే. ఓకే సార్, మీరు మేడం గారికి 35 ఇయర్స్ ఎన్నిసార్లు ఒకవేళ ప్రపోజల్ చేస్తుంటారు? ఐ లవ్ యూ ఎన్నిసార్లు చెప్పుంటారు? లేదు. ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా I love you ఒకసారి కూడా మా కోసం చెప్తుంది సార్. కొంచెం ఎదగండి. ఏం పర్లేదు మరి. లక్ష్మి గారు ఇందాక అన్నారండి, ఈ షో లోపల మా ఆయన గారితో నాకు ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పిస్తే చాలా ఉన్నారు మేడం. ఇలా వచ్చాడు మేడం, ఇలా రండి, పర్లేదు. ఓకే సార్, నేను మీడియో తీసుకోండి. అలాగే కొంచెం దగ్గరగా ఉండండి. సార్ మైక్ పెడతాను, ముద్దు పేరుతో ఏదైనా పర్లేదు, కానీ ఐ లవ్ యూ అని మాత్రం కన్ఫర్మ్గా చెప్పాలి, లేదా వాళ్ళు మళ్ళీ అడిగేస్తారు. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. లక్ష్మి ఐ లవ్ యూ. ముద్దుగా ప్రేమగా బావని పిలుస్తారా లేదా ఏమండి అంటారా? ఏమండి ఐ లవ్ యూ టూ. ఒకసారి గిట్టే క్లాప్స్ అండి. చాలా సిగ్గుపడతా చెప్పారండి. థ్యాంక్ యూ సార్.
వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ వాళ్ళు అరవరండి, అటువంటిది మీకోసం అరిచారంటే మీరు అంత బాగా చేశారు. ముఖ్యంగా మేడం గారు మీరు చాలా బాగా చేశారు. ఫస్ట్ మేడం వాళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తారని, మంచి డాన్సర్స్ అని ఆల్రెడీ సార్ చెప్పారండి. అందులో ఒక ఫస్ట్ మీ సిస్టర్ ఒక నేమ్ చెప్పండి. ఐషా 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 ఎవరండి? మేడం మేడం మీరేనా? ఒకసారి మేడం మీరేం భయపడగలొద్దండి, కావాలంటే మీరు ఇంకొకరు వస్తారు కదా, అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ చెప్పండి సార్. అనుష అనుష గారికి ఒకసారి హాయ్ చెప్పొచ్చు మేడం. థ్యాంక్ యూ సార్. సార్ అక్కడ నిలబడ్డారండి, మీరు వస్తాం కాదండి. వచ్చేటప్పుడు మేడం గారు ఆ సాంగ్ రాగానే అవునా ఓకే ఓకే అనుకున్నారు. ఓకే నెక్స్ట్ సార్ ప్రియాంక ప్రియాంక గారు ఆగండి మేడం, మీకు కూడా ఒక స్పెషల్ సాంగ్ దాచా ఆడియో వచ్చే ప్రియతమా ఇది నిజమా ఈ పరిచయం సార్. పవన్ కళ్యాణ్ మ్యాడీ అండి వీళ్ళకి అరుపులు అలాంటి ఏం లేవా? మీరు ఎవరు అరవకూడదని అనుకున్నారు, గట్టిగా వేసుకొచ్చాడు. థ్యాంక్ యూ మా పవన్ కళ్యాణ్ గారు. ఓకే పవన్ కళ్యాణ్ గారు, మీకు వీడియో తీయడానికి ఇంకొకరు ఉన్నారండి, ఆ లెన్స్ పట్టుకున్న అబ్బాయికి ఇస్తే ఆయన తీస్తారని పర్లేదు. మాస్టర్ ఓకే కదా, ఆయన దగ్గర నుంచి తీయండి. రెడీ 1 2 3 స్టార్ట్ మ్యూజిక్. మనవాడు వచ్చాడు మెరుపల్లే వచ్చాడు డబ్బున్న చిన్నోడు గురిపేస్తాడు. ఉషా గారు, వందన గారు ఎక్కడున్నారండి? వందన గారు అయ్యో వందన గారు అడగానే మేడం గారు కూర్చుని అన్నారు. వందన థ్యాంక్ యూ అండి. ఈ మాత్రం ఉంటే కానీ స్టేజ్కి అందం లేదు చూసారు. అందులో ముఖ్యంగా మీరు వచ్చిన తర్వాత ఇంకా అందం వచ్చింది. అలాంటి పేమెంట్ పెంచుతానని కూడా చెప్పారండి. అంత నుంచి థ్యాంక్ యూ సార్. నేను లతా వాణి. లత గారు, ఫస్ట్ లత గారు ఎక్కడున్నారు? కొంచెం నవ్వుతున్నారు మేడం, కాపుగా రావద్దు అసలు. థ్యాంక్ యూ. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేకి గిచ్చిసుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే
బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాసు పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు, ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఏ గోకెటోన్ని మీరు గోగనిస్తుంటారు, పిచ్చిగా మీ వెనక పడితే పూజిస్తారు. స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు, లవర్ ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అబ్బాయిలను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. ఓ ఎడ్డి పోరల్ల చేసి ఆడిపిస్తారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. ఎక్కేరింతల్లో యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. మనసు కని విని అరచడి తెలిసి దొరికి నీ తోట. ఏ తోడు కరువై సగముగా మిగిలిన బ్రతుకు అతుకుని చోట. నిన్నటి తలుపే మూసి నిన్నుగా కోరేది చోట. రేపటి తెలుపే తీసి రేపుగా పారేది చోట. ఇది అంతులేని ఊబాట. నేను జోరు 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 పెరిగిందంట అందరిలో. యమ జోరు 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 పెరిగిందంట అందరిలో. ఆ వైపు చూడు అలసట తెలియక కథలు కదిలే నీ చోట. ఈ వైపు చూడు ఇరుకున నలిగిన పరుగు పరుగు నిడు చోట. కొద్దిగా గందరగోళం ముందుగా ముదిరే నీ చోట. ఇందులో మంత్రజాలం ఎందుగా జరిగే నీ చోట. పరిచయం అయిపోయింది. బట్ ఇప్పుడు ఇక్కడ అన్నీ ఉన్నట్టున్నారు కదా, అన్నీ వచ్చారండి. తమ్ముడా ఇద్దరు కూడా వచ్చారా? ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎవరున్నారు రెడీగా? ఓకే ఓకే, అన్నీ ఇంకా రాలేదా?
ఇక్కడే ఉన్నారండి. ఫస్ట్ అన్నీ ఎక్కడ ఉన్నారండి? వదిన ఇక్కడ ఉన్నారా? ఓకే, అన్నయ్య ఎక్కడ ఉన్నారండి? పెళ్లి కూతురు వాళ్ళ బ్రదర్ అన్నయ్య. మేడం పద్మావతి దేవి. సార్ మీకు మ్యారేజ్ అదే లవ్ అరేంజ్? లవ్ క మ్యారేజ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి, గట్టిగా చెప్పండి కదా. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఎవరు ప్రపోజల్ చేశారు, మీరా మేడమా? నేనే. మగజ తాను సార్. సార్ ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు మేడం గారికి? రోజ్, వైట్ రోజ్. వైట్ రోజ్. తన రెండు గాజులు ఓకే, వైట్ రోజ్ ఇచ్చారు. సార్ ఇంకొక విషయం సార్, మేడం గారికి ఇష్టమైన ప్లేస్, టూరిస్ట్ ప్లేస్ అంటే ఏ ఇష్టం సార్? చిత్రాడ అంటే వాళ్ళ మమ్మీ. అదే అనుకున్నానండి, లేడీస్కి పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్ వరల్డ్లో ఎక్కడైనా ఉందంటే వాళ్ళ పుట్టిల్లు తప్ప ఇంకేం ఉండదండి. అది అందరికీ తెలిసిందే. సార్ అది ముందు తెలుసుకున్నారు చూసారా. థ్యాంక్ యూ సార్. మేడం గారికి ఫస్ట్ మీరు ఎక్కడ ప్రపోజల్ చేశారు? వార్డ్లో. ఈ మేడం గారికి వార్డ్ అంటే అన్నాడు కానీ ఆ ఊరు ఎంత బాగుంది. ఏ వార్డ్ సార్? కరుణ వార్డ్. అప్పటి నుంచి లవ్ స్టోరీయా సార్? ఓకే, అండ్ కరుణ వార్డ్లో నేను ప్రపోజల్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా అందరి కోసం ఒకసారి ఆ ప్రపోజల్ చేస్తే మా వాళ్ళందరూ వినాలని చూస్తూ ఉన్నారు. అండ్ ఎంతమంది వినాలనుకుంటున్నారు అలాగా? కరోనా వార్డ్ అందరూ డ్రెస్సెస్ వేసుకున్నారు అన్నమాట. ఒకసారి మాస్క్ వేస్తావా? ఒకసారి మాస్క్ వేస్తా. ఓకే సార్. ఓకే, ఫస్ట్ టైం చూద్దాం. చూసిన వెంటనే ఇలాగే ఒక నెల గడిచింది. ఒక నెల గడిచిన తర్వాత వాళ్ళందరూ పెళ్లి చేసుకుందాం. అదేనా సార్ మీ ప్రపోజల్? ఒకసారి గట్టిగా వేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మా అందరి కోసం ఇక్కడే మీరు ఫస్ట్ టైం చూసారు. మేడం గారికి ఐ లవ్ యూ చెప్తే చాలండి. మేడం మీరు ఎదురుగా ఉండండి, బ్యాక్గ్రౌండ్ కూడా ప్లే అవుతుంది చూడండి. మీరు కొంచెం టెన్షన్ పడండి సార్ ప్రపోజల్ చెప్పేటప్పుడు. రోల్ కెమెరా, మ్యూజిక్ బాబు. సార్ మేడం కళ్ళలో చూస్తాం. ఈ విషయం అయితే ఇప్పుడు దాకా చెప్పలేదు. ఎవరు నవ్వినా నమ్మకపోయినా ఐ లవ్ యూ పొద్దాం. ఒకసారి గట్టిగా వేసుకోండి కమా. ఈ అకేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పటివరకు చెప్పలేదు అన్నమాట. సార్ ఇప్పుడు వరకు చెప్పలేదంటే అండి, ఆ అదృష్టం నాకే కలిగింది చూసారా చెప్పించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సిస్టర్ కూడా మీకు చెప్పేస్తారా మై కాలేజ్? థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి గట్టిగా మా కోసం. ఐ లవ్ యూ శశి. ఒకసారి గట్టిగా వేసుకోండి కమా. భారతి. ఓకే సార్, మీది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. సార్ మీకు దాదాపు మ్యారేజ్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్నారు? ఓకే సార్, మీది అరేంజ్ మ్యారేజ్ అన్నారు కదా. అప్పట్లో మీకు పెళ్లి చూపులు జరిగాయి? ఇక్కడే జరిగాయండి. ఓకే ఓకే సార్, మీకు మేడం గారు అంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఎవరు ఇక్కడ విన్నారు కదా, మేడం గారు అంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఒకసారి గట్టిగా వేసుకోండి. మళ్ళీ రిపీట్ అడుగుతానండి, మళ్ళీ ఎవరు మీరు ఆన్సర్ మార్చుకోండి. మేడం గారు అంటే ఎంత ఇష్టం? చాలా అప్పుడు ఇష్టం ఉందో లేదు తెలిసిపోతుంది చూడండి. సార్ మీకు పెళ్లి చూపులు జరిగాయి అన్నారు కదా, మేడం గారు ఆ పెళ్లి చూపులో ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? డార్క్ కలర్ అని మాత్రం గుర్తుంది కానీ కలర్ ఏంటనేది గుర్తులేదు. ఓకే 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 థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్ మా వాళ్ళిద్దరు ఉంటారు సార్ అక్కడ. చాలా సింపుల్ గా మేడం. ఎంత బాగుంది ముద్దు గుమ్మ, అట్టాగా చూడకమ్మ, కందిపోతుంది కన్నె జన్మ. పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పున. గుప్పెలో దాటుతున్న గుట్టు గుప్పు మంది, అవేస్తే కట్టు తప్పన. అందాల ఆడబొమ్మ, ఎంత బాగుంది ముద్దు గుమ్మ. అట్టాగా చూడకమ్మ, కందిపోతుంది
తక్కువే, బ్రదర్కి అయితే మాత్రం ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. అన్న ఓకే 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 అండి, మీరిద్దరు కలిసి రండి మేడం, కాసేపు మీరు ఎత్తుకోండి. థ్యాంక్ యూ మేడం. బావగారి దగ్గరికి వచ్చేయండి, ఇంకా మైక్తో మనకు పని లేదు సార్. థ్యాంక్ యూ. బావగారిని అడగాలి కదా, మిమ్మల్ని అడిగినట్టే. సార్ మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 7 years. 7 years అవుతుంది. మీది లవ్ అండ్ అరేంజ్? Love after marriage after love. అరేంజ్ తర్వాత లవ్ చేశారు, అరేంజ్ తర్వాత లవ్ చేయాలి సార్, ఇంకేం చేసినా మేడం గారు ఒప్పుకోరు, అంతే కదా సార్? ఎస్ అంతే, ఆవిడనే చేయాలి. అంతే, అదే చెప్తున్నాను సార్, అది కూడా మేడం గారినే చేయాలి, ఇంకేం చేసి. శివ శివమూర్తి విగణనాథ, శివ శివమూర్తి విగణనాథ, శివుని కుమారుడవు గణనాథ, శివుని కుమారుడవు గణనాథ, చల్ సిరికి హరికి మనువంట, సిరికి హరికి మనువంట, ధళరే అమరాజనమంట, ధళరే అమరాజనమంట, కల్లు మంటు కంచి కట్టి చిందు కొట్టి జగమంతా. అదిరే అదిరే కన్నే అదిరే, అదిరే అదిరే కన్నే అదిరే, కుదిరే కుదిరే అన్ని కుదిరే, శృతి ముదిరే ముదిరే మురిపాలు, మతి చెదిరే చెదిరే సరదాలు, శృతి ముదిరే ముదిరే మురిపాలు, మతి చెదిరే చెదిరే సరదాలు, మొదటిసారిగా ఎదురైందిగా వయసు వేడుక, అదిరే అదిరే కన్నే అదిరే, కుదిరే కుదిరే అన్ని కుదిరే. మెలికో కలికి ఒంటి కులుకో, నెమలి పింఛమై నాట్య మాడగా ఊపిరాడదనుకో, ఏం నిప్పు కణిక అదేం కంటి కరుక, బగలవాడలో ఎగడు వేస్తేనో సొగసు తోడగనుకో, వరసై పిలిచే అందాలు, అరవనమై చిలికే గంధాలు, మనసే గెలిచే పంతాలు, అరే మనువై కలిపే బంధాలు, రథము చేరగా రమణి కోరిక అదుపు దాటగా, అదిరే అదిరే కన్నే అదిరే, కుదిరే కుదిరే అన్ని కుదిరే. పన్నీటి చినుకో పసిడి పంట జిలుగో, కాలి పెట్టగా తాడి బొట్టుగా జంట చేరినదిగో, పందాల తునకో పదం లేని తెలుగో, మొలక నవ్వుగా మూగ మూవక గుండె తాకెనిదిగో, ఎదురై రాని మేళాలు, చెవిలో పడని మేళాలు, అరే అటుపై జరిగే వైనాలు వినకూడదు కాలు, మగన గీతక మదిని వీతక ఎదురు లేదిక హయ్యయ్యయ్యయ్యయ్. అదిరే అదిరే కన్నే అదిరే, హే కుదిరే కుదిరే అన్ని కుదిరే. This is a private party.
This is a private party. No paparazzi. I'd say. Paparazzi, cheering any secret location. Private party, only by invitation. Bar closed, out undani ledu tension. Free liquor, star without limitation. Manam adi kinda mida party. Manam party in the party. Hey hearty, drink a veina tochi. Let's go tripping in my Maserati. హలో హౌ డు యు డు అడిగే వాడే లేడు చుట్టూ అంతా ఫిరంగ్ నేను దేశీ పటన్ ఐఎమ్ నౌ ఆఫ్ డ్యూటీ విదౌట్ ఐడెంటిటీ చేద్దాం ఏదో ఒకటి కొంచెం గీతే దాటి మన పాడి in the party. Hey hardy, drink a veina tochi. Let's go tripping in my latest Bugatti. Maserati, Tuesday ఎంతో breezyగా ఉంది. Music low, magical trance ఉంది. DJ playlist trendyగా ఉంది. Backstage తీసుకెళ్ళాలనుంది. చాలా హ్యాపీగా ఉంది క్రౌడే ఇవ్వాల నాకే పిచ్చెక్కించేలా ఇదంతా నీ వల్ల అబ్బాయే ఉంది కోలా ఇంకో షాట్ వేస్తే పోలా తెగిపోయే లోపల తర్వాత ఊలలా మన మాడి కింద మీద పాడి మన పాడి ఎక్కువ పిలవాలంటే బావగారిని ముద్దుగా ఏమని పిలుస్తారు మేడం? బాబా అలా అయితే పిలవట్లేరా? ఓకే, ఏమంటారు మేడం? పండు అంటారు. ఎప్పుడైనా కోపం వచ్చి మసాలా ఎక్కువైతే మేడం? పరిసిందా? నేను నిన్ను కొట్టట్లేదని కదా బాగా పెరిగింది. అంతేనా మేడం? ఇంచుమించుగా. కానీ ఇన్ని నిజాలు చెప్తారో నేను కూడా అనుకోలేదండి. నేర్చుకోండి సార్, మనకు ఉపయోగపడుతుంది. అందుకే సీనియర్ కపుల్స్ పక్కన పెట్టి మాట్లాడిస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి గట్టి క్లాప్స్ కొడతామండి. వన వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా ప్రేమ రాగం అతేమ తాళం జంట కచేరి చేస్తుంటే వన వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా ప్రేమ రాగం అతేమ తాళం జంట కచేరి చేస్తుంటే
చేయరనుకున్నాను సార్, కానీ మిమ్మల్ని డామినేట్ చేశారు మేడం కొంచెం. అంటే నిజం చెప్పాలంటే సార్ వచ్చే ముందు నా స్టేజ్ మీదకి వచ్చాను, అంతే కదండి. ప్లీజ్ కమ్, వీళ్ళ మీద మీకు రెస్పెక్ట్ ఉంటే రండి. ఆగండి ఆగండి, మీరంతా నవ్వుతూ వచ్చినప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ పెట్టకపోతే బాగోదు. నవ్య గారికి ఆడియో. కన్యాకుమారి కన్యాకుమారి నీ కొండల్లోకి చేరాలంటే ఎటువైపు మాదారి. ఇప్పుడు ఏం బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే ఫ్లూటులేని గోపాలుడే సుటు వేసే భూపాలుడే మీసం వచ్చిన పాలుడే పాట మీద పడిపోవుడే కటిక చీకటిన కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలం వేస్తాడే మాయలోడు వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే అలరర యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే. రోమియోలా క్లాప్ పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద పోజు కొడతాడే కాస్త సందు ఇచ్చామంటే సూదిలాగా గుండెలోకి దూరిపోతాడే రంగు రంగుల టింగు రంగడే బొంగరమోలే తిరుగుతుంటాడే ఓర చూపులా కాలిపోరడే పగటి దొంగ వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే. ఎత్తిక్కలోండి తిట్టాలంటూ ముద్దు పెదవికి ముచ్చటేసి మూడు వస్తుంది. అయ్య బాబోయ్ అంతలోనే రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. సొగ్గులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ గుండె నూపిరి నీ వంక చూస్తే గుండెలోన నీరిడిరిడి. తూనీగా నడుములోన తూట పెట్టి తుపాకి పెంచి ఆమె తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి
దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చగాళ్ళ దూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో దూకాలేమో తగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. కుర్చీని మాట్లాడబెట్టి ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు గాడే లిరిక్ రైటర్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మాట్లాడబెట్టి ప్యారు అందం తన ఊరు, సారే హుషారు బేగం బేజారు. ఆరా సే ప్యారు అందం తన ఊరు, దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. కడలి కరకంలో ఓ మౌన రాగం నువ్వేలే, నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే. నా సఖివి నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నా చెలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే. నువ్వు ఏ సంటే ఏ సంట, నో అంటే నో అంట, ఓకే బంగారం. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే, రాధను చూసాడే. ఫ్లూటులేని గోపాలుడే, సుటు వేసే భూపాలుడే, మీసమొచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే. కటిక చీకటిలో కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే,
ఆయేష్, భాగ్యశ్రీ, చందన, స్వర్ణ. ఓకే నేను ఎందుకు ఎవరు ఇక్కడ ఓ వేశారు? పవన్ గారు అంట. పీడియాట్రిషియన్. ఓకే అండి, నెక్స్ట్. ప్రియాంక, కంప్లీటెడ్ మై MBBS. సౌజన్య, MBBS ఫైనల్ ఇయర్. ఆయేష, అనెస్థెటిస్ట్. థ్యాంక్ యూ అమ్మా. శశికాంత్, జనరల్ సర్జరీ. పద్మావతి, డెంటిస్ట్. పవన్ కళ్యాణ్, PG ఆస్పిరెంట్. భాగ్యశ్రీ, అనెస్థీషియా PG. సాయి కృష్ణ, ఆర్థోపెడిషియన్. చందన, ప్లాస్టిక్ సర్జరీ PG. శేషు, అనస్థీషియా. స్వర్ణ, గైనకాలజిస్ట్. వీళ్ళకి ఒకసారి గట్టే క్లాప్స్ అండి. మేడం ఓకే కదా? ఎక్కడ ఉన్నారు మేడం? రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోతు నిండు రాత్రి సొగ్గులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల వల్లె పందిరి రచ్చరాజ కుందె ఊపిరి నీ వంక చూస్తే గుంటలోన నీరు విరిగిరి పెట్టి తుపాకి పెంచి ఆమె తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్తా పెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం వేణువులో కాని సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాడే అతిశయం అతిశయమే అచ్చరు ఉందే నీవేనా అతిశయం ఆ గిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ 16 ప్రాయాల పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ పూల్లో దాగున్న పళ్ళెంత అతిశయం ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంత అతిశయం వేణువులో గాలి సంగీతాల అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు ఉందే నీవేనా అతిశయం నా 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 నా. పాడండి నాతో కూడా మీరందరూ నా 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 నా. ఓ నా 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 నా. ఓ సూపర్ సూపర్. సో తిను కూడా నాతో పాటు కాలేజ్లో పాడేదన్నమాట. అప్పట్లో మేము పోటాపోటీ పాడుకునేవాళ్ళు. దాని తర్వాత నేను పాడతా తీగలో ఎంటర్ అయ్యాను. తినేమో కాకినాడలో ఇలా. ఓకే, సో మీ అందరితో ఒక మంచి న్యూస్ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. రీసెంట్గా నేను అర్మాన్ మాలిక్ కలిసి ఒక సాంగ్ పాడాం తమిళ్లో. సో అది భూత్ పోలీస్ అని హిందీలో ఒక మూవీ వచ్చింది. పాడాలంటారా? జ్ఞానేశ్వరి సార్, మీకు మ్యారేజ్ అయ్యి 32
32 years అవుతుంది. వాళ్ళు అనుకుంటున్నారు అనమాట మనకి ఎన్ని సంవత్సరాలు అయిందో వాళ్ళు అని అడుగుతాడు, అందుకని ముందే మాట్లాడేసుకుంటారండి వాళ్ళు. ఓకే ఓకే సార్, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ ఇంట్లో బాగా ఇద్దరు ఎవరు బాగా వంటుంటారు సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజాలు ఒప్పుకుంటారు అదేంటో నాకు తెలియదు. ఓకే థ్యాంక్ యూ సార్. పేరు సార్? మీరు అనుకున్న ఆ ఇయర్స్ ఎన్నో చెప్పండి సార్ మ్యారేజ్ అయ్యి? 30 అనుకున్నారు కదా సార్, ఎన్ని ఇయర్స్ అయిందని అడిగారు కదా. ఓకే, మీది లవ్ అండ్ అరేంజ్? సార్ మేడం ఇప్పుడు మీరు నిజం చెప్పండి, సార్కి ఇష్టమైన కర్రీ ఏంటి మేడం? వంకాయ వంకాయ కర్రీ అంటే ఇష్టం అంటాడు. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. నిజం చెప్పాలంటే మేడం గారు ఏ వండినా తినేస్తారండి, అంతేనా? అలా కంట్రోల్లో పెట్టారు మేడం గారు. ఓకే థ్యాంక్ యూ సార్. మీ పేరు? శ్రీనివాస్. మేడం? నరసవేణి. అంత కోపంగా చెప్తారు ఎందుకంటే కూర్చో. నరసవేణి. ఓకే సార్, మీది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్? ఓకే సార్, మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 27 ఇయర్స్ అండి. మీకు మేడం గారు అంటే ఎంత ఇష్టం? బాగా చాలా అంటే ఇష్టం. సార్ మేడం, సార్ అంటే మీకు ఎంత కష్టం? చాలా ఇష్టం అండి. కష్టం లేదంటారు అసలు? కష్టం లేదండి. ఓకే థ్యాంక్ యూ అండి. చేయబట్టుకోండి. కష్టం లేదన్నారు కదా, అలాగే ఉన్నాడు. ఓకే థ్యాంక్ యూ సార్. ఓం నమ శివాయ. అది ఇవాళ మార్నింగ్ అయిపోయిందండి. మీ పేరు చెప్పండి సార్. ఓం నమ శివాయ నా పేరు. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సార్. మీది లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్? మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అండి. సార్ మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? దాదాపు 20 సంవత్సరాలు. 20 ఇయర్స్ అయిపోతుందండి. మీది లవ్ అండ్ అరేంజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే నిజం చెప్పండి సార్. మేడం, సార్ ఇష్టమైన కర్రీ ఏంటి మేడం? వంకాయ. ఆయన వండిన కర్రీ కాదండి, మీరు వండే కర్రీ. ఇదండి. ఓకే, సార్ ఏమైనా కర్రీస్ వండుతారు అప్పుడప్పుడు? అసలు కిచెన్ దగ్గర కూడా రారా? రారండి. ఓకే, ఇష్టమైన స్వీట్ ఏంటండి? ఓకే ఓకే సార్. సార్ ఏం చెప్పారంటే నాకు ఇష్టమైన స్వీట్ ఏంటంటే మేడం గారు పిలిచి ఆ స్వీట్ నేమేనంటానండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. ఆ చేయి పట్టుకోండి సార్. ఆ చేయి కాదు సార్, ఆ చెయ్యి మొత్తం గోల్డేనా మేడం? ఓకే ఓకే థ్యాంక్ యూ. చేయి పట్టుకోండి సార్. ఈ చేయి కూడా పట్టుకోండి సార్. ఈ చేయి కూడా పట్టుకోండి సార్. మీరంతా ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. ప్రసాద్ ఒంటరి ఒంటరి వయస్సు, తుంటరి తుంటరి మనసు, జంటని వెతికే వేళ ఇది. తొందర తొందర పడకోయ్ అల్లరి అల్లరి మొగుడా, రెక్కలు విప్పిన రాత్రిది. పైన చూస్తే తడుకుల తార, కింద చూస్తే వెన్నెల ధార. భామ విను, భావను నేను, ఇద్దరము ఒకటవని. మోజులు రేపే మల్లెల కాలం, నిద్ర కరువవని. తత్తర పడితే తక్కున కౌగిలి విడితే టక్కరి పిల్ల రెచ్చిపోనా. గువ్వ గుట్టు గోరింక కెరుక
తాళం చూడవే జాణ మోజులు రే వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాలండి, ABCD చాలండి, anybody can dance అండి. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట. ఆనందమంటే పైనేదో లేదే, మనలోనే దాగు. ਤੁਮਾਂ ਪੈ ਗਈਆਂ, ਤੂੰ ਚੰਡੀਗੜ੍ਹ ਤੋਂ ਆਈ ਨੀ, ਤੈਨੂੰ ਦੇਖ ਕੇ ਹੋ ਕੇ ਭਰਦੇ ਨੇ ਖੜੇ ਚੌਂਕਾਂ ਵਿੱਚ ਸਿਪਾਹੀ ਨੀ. ਟੋਟੀ ਤੇ ਕਾਲਾ ਦਿਲ ਕੁੜੀਏ, ਟੋਟੀ ਤੇ ਕਾਲਾ ਦਿਲ ਕੁੜੀਏ, ਜੋ ਦਾਗੇ ਚੰਨ ਦੇ ਟੁਕੜੇ ਤੇ ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ, ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ, ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਜੱਜਦਾ ਏ, ਜੱਜਦਾ ਏ ਕੋਲੇ ਮੁਖੜੇ ਤੇ, ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਜੱਜਦਾ ਏ, ਜੱਜਦਾ ਏ ਕੋਲੇ ਮੁਖੜੇ ਤੇ. सड़कों पे चले जब लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर, नकली से नखरे तू करे जब देखे हमें झूठी लायर. काला काला चश्मा जचता तेरे मुखड़े पे जैसे काला दिल जचता है तेरे चिन पे, अपनी अदाओं से ज्यादा नहीं तो 10-12 लड़के तो मार ही देती होगी तू दिन में. जैसे 36
करते हैं मेरे वर्गी और न होनी वे वर्गी और न होनी वर्गी और न होनी तू मुंडा बिल्कुल देसी है मैं कटदी ना तो सोनी वे मैं फेड अप हो गई हूं मुंडिया मैं फेड अप हो गई हूं मुंडिया सुन सुन के तेरे दुखने वे मैनू काला चश्मा ओ मैनू काला 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 ओ मैनू काला चश्मा जचदा ए गोरे मुखड़े ते मैनू काला चश्मा जचदा ए गोरे मुखड़े ते जचदा ए गोरे मुखड़े ते सड़कों पे चले जब लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर ओ मैनू नकली से न करे तू करे जब देखे हमें झूठी लायर ओ मैनू काला चश्मा ओ मैनू काला काला चश्मा ए काला चश्मा ओ काला 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 चश्मा जचदा ए गोरे मुखड़े ते काला चश्मा जचदा ए गोरे मुखड़े ते काला चश्मा जचदा ए गोरे मुखड़े ते काला चश्मा जचदा ए बाती कमी ओके நிறுத்து தூடா உண்மையிலே வர சொன்னாங்களா? சார் என்ன சார் இப்படி கேட்குறீங்க? சத்தியமாக வர சொல்லிட்டாங்க சார். அண்ணா அடி அடி
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే